సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం ఈ సతీ ఈ పతి ఒకరికొకరు పూర్వ పుణ్యం సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం స్థానమెప్పుడు అమాయకులలో అగ్రగణ్యం. భర్తనెప్పుడు అనుసరించే భార్య కూడా తదనుగుణ్యం. పక్కనవడో తుమ్మినప్పుడు వీళ్ళని పుట్టించే బ్రహ్మ. మూడు ముళ్లకు పైన ఇంకొక చిక్కుముడిగా మిగిలే జన్మ. సుబ్రహ్మణ్యం 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 శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం ప్రేమతో మీ సుబ్రహ్మణ్యం. బావా ఆడపిల్ల పెళ్లి అంటే అల్లుడికేం తెలిసే? ఇన్నాళ్లుగా మేపుతున్నా నీ గేదెలు నిన్నే మోసం చేసే. అయ్యేలా చేసే బాబు. నువ్వు పెట్టే నీళ్లు బాగా తాగి పాలలో కలుపుతున్నా. నేనెప్పుడు హోటళ్లలో తినడం గాని రూమ్స్ లో దిగడం గాని చేయలేదు. వాటి పద్ధతులు వ్యవహారాలు తెలుసుకుందామని. ఏంటల్లుడు పొద్దున్నే పేపర్ చదువుతున్నావు? ఎక్కడిది? నువ్వు తీసుకురామంటే తీసుకురావుగా, అందుకే నేనే ఒకటి కొనుక్కొచ్చాను. అయితే ఓ పేపర్ ఇలా పడే. ఏంటల్లుడు ఏదో పండుకోతిని చూసినట్టు అలా అయిపోయావు? బావా కాఫీ. నాన్న కోతి నాన్న కోతి నాన్న కోతి. ఏమైంది? ఏంటి అందరు నన్ను అలా చూస్తున్నారు? నా మొహంలో కోతులాడుతున్నాయి అల్లుడు. కోతులు ఆటలేదు, కోతే ఉంది. కోతే ఉందా? నీకేమన్నా మతిపోయిందా? ఒక్క నిమిషం చూసుకో. ఇదేంటి నా మూతి ఇలా అయిపోయింది? అది అర్థం కాకే ఇంత షాక్ అయ్యాం. అవును మావయ్య, రాత్రి రామాంజనేయ యుద్ధం నాటకం వేసి మేకప్ తీయకుండా పడుకున్నావా? నాటకమా పాడా? ఇదేమిటి పోవట్లేదు? ఇలా అంటే పోవటానికి అది మేకప్ కాదు, నీ మూతి అలా అయిపోయింది. అంటే పండిపోయింది. పండిపోయిందా? అలా ఎలా పండిపోయింది? మమ్మల్ని అడిగితే మాకేం తెలుస్తుంది? పండడం అంటే గుర్తొచ్చింది. జలా, రాత్రి టేబుల్ మీద పెట్టిన గోరింటాకంతా పెట్టేసుకున్నారా? లేదే, కొంచెం ఉంచాం. చిన్న స్టీల్ గిన్నెలో అక్కడే టేబుల్ మీద పెట్టాం. టేబుల్ మీద ఎక్కడ లేదే. చిన్న స్టీల్ గిన్నెలో పెట్టావా? చిన్న స్టీల్ గిన్నె అంటే గుర్తొచ్చింది. ఆ స్టీల్ గిన్నెలో ఏ పచ్చడి చేసి పెట్టావు? చిన్న స్టీల్ గిన్నెలోది పచ్చడా? బాగుందని మొత్తం అన్నంలో కలుపుకుని తిన్నా. అయ్యో, అది గోంగూర పచ్చడి కాదండి, గోరింటాకు. గోరింటాక? ఇప్పుడు అర్థమైంది ఏంటి నీ మూతి పండుకోతలో ఎందుకు మారిందో. ఎలాగా? రాత్రి పచ్చడి అనుకుని పిచ్చి ఎదవలాగా గోరింటాకు తినేసావు. రాత్రి అంతా పండి తెల్లారేసరికి ఇలా తయారైంది. చేతులకు పెట్టుకున్న వాళ్ళకి చేతులు పండినాయి, తిన్న వాళ్ళకి మూతి పండింది. హలో, ఎవరండి? నేను బాబు కామేశ్వరరావుని, రాజోల్ నుంచి. కొంచెం రామం గారిని పిలుస్తారా? వాడిని పిలవాలా? చెప్తా. లేరండి, ఆయన బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళారా? ఆయనతో ఒక మాట చెప్తావా? ఏంటండి? ఏమి లేదు, మా అబ్బాయి వీరేశం ప్రోగ్రాము క్యాన్సిల్ అయింది, రావటం లేదని చెప్పాలి. అలాగేనండి. థ్యాంక్స్ బాబు. డబ్బులు ఇమ్మంటే ఇన్కమింగ్ ఫ్రీ అంటావా? చెప్తా. నిక్షేపం లాంటి 3 లక్షలు కొట్టేశాడు. అడుగుదామా అనుకుంటే మొహమాటం లేకుండా నాకు తెలియదు అంటాడు. ఆ డబ్బుని ఎలాగైనా సరే గుంజాలి. ఎలా? ఐడియా. హలో, చెప్పరా? లేదురా, మా మామగారి ఇంట్లో ఉన్నాను. నా వల్ల కాదు. సరే, ఎంత కావాలి?
3 లక్షలా? నా దగ్గర ఎక్కడుంటాయి? 2 నెలలకా? ఎంత వడ్డీ అయినా ఇస్తావా? నువ్వు వడ్డీ ఇస్తానా నా దగ్గర ఉంటే కదరా. నిజం రా, నా దగ్గర ఉన్నాయనుకో నీకు వడ్డీ లేకుండా ఇచ్చేవాడిని. ఏంటి మా మామగారినా? భలే వాడివే, ఎలా అడగను రా, ఆయన దగ్గర ఉండవురా. ఎంత వడ్డీ ఇస్తానా లాభం లేదురా. నా మాటిను. సర్లే తర్వాత చెప్తాను, ఫోన్ చేయి. చా సమయానికి ఫ్రెండ్కి హెల్ప్ చేయలేకపోతున్నాను అబ్బా. ఏంటో జీవితం. ఏంటల్లుడు చాలా దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఏమీ లేదులేండి మామయ్య గారు. ఏదో చెప్పబోయి ఏం లేదని అంటావేంటి? అడుగు. వద్దులేండి. నా దగ్గర మొహం అంటే ఏంటి అల్లుడు? అడుగు. ఏంటంటే నా స్నేహితుడు పెద్ద తిరుపతి గోవిందరావు అని చిన్న తిరుపతిలో ఉంటాడు. వాడు హోటల్ బిజినెస్ పెడుతున్నాడు. పార్ట్నర్గా నన్ను ఉండమంటున్నాడు. వద్దులేరా, నా వల్ల కాదు అన్నాను. పోనీ వడ్డీ ఎంతైనా పర్లేదు, 3 లక్షలు అప్పిప్పించు అంటున్నాడు. నా దగ్గర ఎక్కడుంటాయి చెప్పండి. ఇవ్వచ్చు అంటావా? ఇవ్వచ్చు. మీకు నమ్మకం లేదనుకోండి, మీరు నాకు ఇవ్వండి, నేను అడిగిస్తాను. నీకా? నాకే. వాడు వడ్డీ నా చేతిలో పెట్టగానే నేను తీసుకొచ్చి మీ చేతిలో పెడతాను. అంతేకాదు, వాడు హోటల్ బిజినెస్ లో 5 పైసలు వాటా కూడా ఇస్తాడంట. వాటా కూడానా? ఆ రాతలు కోతలు అవి బాగా రాస్తాడంటావా? రాస్తాడే అనుకుంటా. నాకేమొస్తుంది, 108 లాగా ఫ్రీ సర్వీసా? మామయ్య మీకు ఎందుకు ఈ తలనొప్పి? అయినా ఎన్నో సంవత్సరాలకు కాదు, జస్ట్ 3 నెలలకి. నా దగ్గర ఎక్కడికి డబ్బు ఉంటేనా హోటల్లో వాటా వచ్చేది, వడ్డీకి వడ్డీ వచ్చేది. కానీ లేవే. అల్లుడు నేనిస్తా, కానీ నేను నీకిస్తా, నువ్వు వాడికివ్వు. ఆ 5 పైసలు వాటాలో 1/2 పైసా నువ్వు తీసుకో, 4.5 పైసలు నాకు ఇచ్చేయి. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా? మీరు ఇస్తానంటే నేను వద్దంటానా? ఎప్పటికి కావాలంట? ఎప్పటికో ఏంటి, ఇప్పుడే. మీరు ఇలా ఇస్తే నేను అలా పంపించేస్తాను. సరే రా, ఇస్తా. రాయిస్తా కాదురా, నీ చేత నోటు ఎలా రాయిస్తానో చూడు. కూర్చో అల్లుడు, నోటు పట్టుకొస్తా. ఓకే, మరతే నీకు రా. ఆగుమో, నువ్వెంతో కష్టపడతావు. నా స్వదస్తూరితో నేనే రాస్తాను. నీకేమన్నా అభ్యంతరమా? నిరభ్యంతరంగా రాయి. ఇందా. నేను అనగా సుబ్రహ్మణ్యం, సన్ ఆఫ్ రాజశేఖరం. మా మామగారైన మీరే పి రామం గారి దగ్గర నుంచి అక్షరాల 3 లక్షల రూపాయలు. మావయ్య వడ్డీ ఎంత? ఎంత? వారానికి రూపాయే. వారానికి రూపాయా? అంతేనా? అంతే, ఎక్కువ తీసుకుంటే మంచిది కాదు. ఓహో, రాసుకో. వడ్డీ వారానికి రూపాయి చొప్పున 2 నెలలు. 2 నెలలకని రాయకూడదు, వడ్డీ వారానికని చెప్పాను కదా, కనుక వారాల్లోనే రాయాలి. అలాగే నెలకి 4 వారాలు, అంటే 2 నెలలకి 8 వారాలు. ఈ రోజు నుంచి 8 వారాలకు వారానికి రూపాయి వడ్డీ చప్పున తీసుకుంటున్నాను. 8వ వారం తిరిగి ఇవ్వగలనని ఇందు మూలంగా హామీ ఇస్తూ ఈ పత్రం రాసి ఇస్తున్నాను. ఇట్లు సంతకం చేయి. సుబ్రహ్మణ్యం. బాగా రాశావు. డబ్బు తెస్తానుండు. ఎంత ఈజీగా పడతావు అనుకోలేదురా. సుబ్బిగా, నీ ప్లాను సక్సెస్ రా. వారానికి రూపాయి వడ్డీనా? నేను ఇచ్చినప్పుడు కదా. ఇదిగో అల్లుడు, 3 లక్షలు. వారానికి రూపాయి వడ్డీ చొప్పున 8 వారాలకి వడ్డీ మినహాయించి మిగిలిన డబ్బులు నీకు ఇచ్చా. నేను కూడా వడ్డీ మినహాయించుకుని ఇవ్వండి అని చెబుదాం అనుకుంటున్నాను. అల్లుడు, ఇప్పుడైనా అప్పుడైనా ఇవ్వాల్సిందే కదా. ఎప్పుడైనా ఇవ్వాల్సిందే కదా. మరి మామయ్య గారు, నేను ఇది డీడీ తీసి నా స్నేహితుడికి పంపిస్తానే. సరే, ఈసారికి ఇలా కానీ. పేపర్ మరి ఆగు, ఆ నోటి ఇవ్వు. చూసావా? చూశాను కాబట్టి సరిపోయింది. ఇంకా నయం, ఆ నోటి మాట పడిపోయేది. అమ్మా, ఇవాళ 20వ తారీఖు ఏకాదశి, అంటే
20న మా కామేశం గుడికి వీరేశం వచ్చే రోజు కదా. ఇతనే మా కామేశం కొడుకు వీరేశం అనుకుంటా. ఆ వీరేశం రాబోయ్ రా రా. నీకోసమే ఎదురు చూస్తున్నా. నా కోసమా? నువ్వు కామేశ్వరరావు కొడుకు కదా. కామేశ్వరరావా? నాకు తెలుసు. నీ పేరు వీరేశం కదా. నా పేరు బాబు, నువ్వు ఇబ్బంది పడకు. నీకు మొహమాటం ఎక్కువ, నాకు తెలుసు. మీ నాన్న నాకు అంతా చెప్పాడు. మా నాన్న. రా. నేను లోపలికి వెళదాంరా. సార్, నేను చెప్పే రావయ్యా బాబు. చెప్పి వినిపించుకోండి సార్. రా బాబు రా. ఇదేంట్రా, మనిషి చూస్తే అడుక్కునేలా ఉన్నాడు. ఇల్లు చూస్తే ఇంత పెద్దగా ఉంది. ఇదేదో షూటింగ్ చాలా బాగునేదట్టుంది. ఇక్కడ సెటిల్ అయిపోవచ్చు. ఇదే ఇల్లు. ఇలా ప్యాన్ చేస్తా. కొత్త చోటు కదా, కాస్త పెరుగుగానే ఉంటుంది. అవును. ఇది నీ ఇల్లే అనుకో. నువ్వు ఎన్నాళ్ళు ఉండాలనుకుంటే అన్నాళ్ళు ఉండొచ్చు. రా బాబు రా రా. శాంత, అలా, అల్లుడు, అమ్మా జల, రండి. ఇదేనయ్యా మా ఇల్లు. పైన నీకోసం ప్రత్యేకంగా ఒక గది ఏర్పాటు చేశా. ఆవిడ నా భార్య శాంత. మా పెద్దమ్మాయి అనంతలక్ష్మి, అలా అని పిలుచుకుంటాం. మా పెద్దలుడు సుబ్రహ్మణ్యం, సుబ్బు అని పిలుస్తారు. ఆ అమ్మాయి మా చిన్నమ్మాయి జయలక్ష్మి, జల అని పిలుస్తాం ముందుగా. మామయ్య గారు, మా అందరినీ పరిచయం చేస్తారు సరే, ఇంతకీ అతనెవరో మాకు పరిచయం చేయండి. నా పేరు వీరేశం. మా ఫ్రెండ్ కామేశం కొడుకు. ఓ వారం 10 రోజులు మన ఇంట్లో ఉంటాడు. ఇంతకీ కామేశం ఎవరు? కామేశం రాజోల్లో ఉంటాడు. ఓహో. నా చిన్నప్పుడు, అంటే ఇంతప్పటి నుంచి మేము మంచి స్నేహితులం. వాడి కొడుకే ఈ వీరేశం. ఇంతకంటే ఇతని గురించి చెప్పడం అనవసరం. బాబు, నువ్వు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకో. పైన అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, నువ్వు శుభ్రంగా స్నానం చేసి వెళ్ళు. శాంత, అతనికి ఏం కావాలన్నా చేసి పెట్టు. ఏ లోటు రాకుండా చూసుకోవాలి. వెళ్ళి కాఫీ పట్టరా. అలాగే. మీరు కూడా వెళ్ళండి. మావయ్య గారు, పై బెడ్రూము మా ఇద్దరిది అన్నారు కదా, మేము ఎక్కడ పడుకోవాలి మరి అతనికి ఇచ్చేస్తే? నీకు పెళ్ళయి 4 నెలలైంది. నువ్వు అక్కడున్నా ఒకటే, ఇక్కడున్నా ఒకటే. పెద్దల్లుడు, ఈ చిన్న రూమ్ లో అడ్జస్ట్ అవ్వచ్చు. ఈడేంటిడు పెళ్ళై 40 ఏళ్ళయింది అన్నాడు చెబుతాడేంటి? 4 నెలలే కదా అయ్యింది. ఈడికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అంటే ఈడెవడబ్బా? ఈడి మీద ఒక కన్నేసి ఉంచాలి. అమ్మయ్యా, తంతే బూర్లు బుట్టలో పట్టబట్టే ఇదే. ఉండటానికి చోటే కాదు, అందమైన అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి పేరేంటి? జల. ఆ అమ్మాయిని జలగలా పట్టేసుకున్నానంటే ఈ ఇంటికి అల్లుడు అయిపోయి సెటిల్ అయిపోవచ్చు. భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలా లలలా లక్కీ ఛాన్సులే. బాబు వీరేశం, అదేంటయ్యా నువ్వు మోడర్న్ గా కనబడుతున్నావు? మీ నాన్న కామేశం వీరేశం అని చెప్పి పాత పేరు ఒకటి పెట్టాడు. అది మా తాతగారి పేరండి, చిన్న సెంటిమెంట్. ఓహో, సరే ఇందా కాఫీ. అదేంటి అంకుల్, మీరు పిలిస్తే నేనే కిందకు వచ్చాను కదా. అదే ఉందిలే గానీ తీసుకో. మీరు నా కోసం బాగా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. అదేం లేదు నాయనా. ఇదిగో. ఇదేంటి అంకుల్? కాఫీకి బిల్లు. బిల్లా? కాఫీ 10 రూపాయలా? మీ నాన్న నాకు అంతా చెప్పేశాళ్లే. నీకు సిగ్గెక్కువని, ఉత్తిరే ఏం తీసుకోవని. అందుకే ఇష్టం లేకపోయినా ఛార్జ్ చేశా. నా ఫ్రెండ్ కొడుకు కదా, రీజనబుల్ గా వేసా. కాఫీకి 10 అంకుల్? అవును. కాకా హోటల్లో 5, ఉడిపి హోటల్లో 15. అందుకే మధ్యస్థంగా ఓ 10 వేసా. ఈసారికిలా కాని. అంటే ఈ సర్వీసులన్నిటికీ పే చేయాలి. మీ నాన్నే తీసుకోమన్నాడు. కావాలంటే మీ నాన్నకి ఫోన్ చేసి కనుక్కో, ఆ తర్వాతే నువ్వు పే చేయి. వద్దులేండి, మీరు అబద్ధం ఆడతారా ఏంటి? థ్యాంక్స్. ఇంకేంటి అంకుల్, బిల్లు పే చేశాగా? బిల్లు పే చేసావు కానీ టిప్ ఇవ్వలేదుగా.
టిప్పా సర్వీస్ ఎక్కడైనా ఏదైనా ఫార్మాలిటీ ఫార్మాలిటీ అలాగా ఇదిగోండి మీ టిప్పు. నీ టిప్పుకు థ్యాంక్స్. అలా ఎక్స్క్యూజ్ మీ, ఏం బాబు? కాలింగ్ బెల్ ఉందా? కాలింగ్ బెల్లు లేదు గాని కాలింగ్ థ్రెడ్ ఉంది. కాలింగ్ థ్రెడ్? ఆ, అదేంటి? ఒకసారి అటు చూడు. ఆ తాడు ఇలా లాగామనుకో, కింద గంట మోగుతుంది, నేను పైకి వస్తా. ఆహా, అగైన్ థ్యాంక్స్, వస్తా. ఓకేనండి. ఇదేంటి ఇలా ఇరుక్కుపోయాను? ఏదో ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ అనుకుంటే ఇలా చిల్లర చిల్లరగా గుంజేస్తున్నాడు. పెద్ద లాభం వచ్చేటప్పుడు ఈ చిన్న నష్టం భరించ తప్పదులే. స్నానం చేస్తే ఓ పని అయిపోద్ది. స్నానాన్ని వేడి నీళ్ళు పెడితే మళ్ళా డబ్బులు గుంజేస్తాడేమో. ఎందుకులే, చల్లనీళ్ళతోనే అడ్జస్ట్ అయిపోదాం. ఎవడబ్బా ఈ వీరేశంగాడు? పిల్లికి కూడా బిచ్చం పెట్ట నా మామయ్యని ఇంత బాగా చూసుకుంటున్నాడు అంటే ఈడు వెనకాల ఏదో గూడు పుటాని ఉంది. అదేంటో కనిపెట్టాలి. అబ్బా, ఆకలి దంచేస్తుంది. టిఫిన్ చేస్తే సరి. ఎలాగ పేమెంట్ చేస్తున్నాం టిప్పులతో సహా. ఈ కాలింగ్ థ్రెడ్ లాగుదాం. ఏంటిది ఇక్కడికి గంటలా వచ్చిందబ్బా? వస్తున్నా వస్తున్నా బాబు. గంట కొట్టగానే గొట్టంగాడు పైకెళ్తున్నాడేంటి? నాకు తెలియకుండా ఈ కొంపలో ఏదో జరుగుతుంది. వస్తనా? టిఫినే ఉంది అంకుల్. మీకేం కావాలి? పూరి ఉందా? లేదు. మరేముంది? మీకేం కావాలో చెప్పండి. మసాలా దోశ ఉందా? లేదు. మామూలు దోశ? లేదు. మరేముంది? మీకేం కావాలో చెప్పండి. వడ ఉందా? లేదు. చూడండి, తప్పకుండా మీ దగ్గరే ఉందో చెప్పండి. మీకేం కావాలో చెప్పండి. పోనీ ఇడ్లీ ఉందా? పోనీ లేదు, ఇడ్లీ ఉంది. అదే 2 ప్లేట్లు తీసుకురండి. 2 ప్లేట్లు ఎందుకండి? ప్లేట్కి ఎన్ని ఇడ్లీలు? ప్లేట్కి 2 ఇడ్లీలు. అయితే 2 ప్లేట్లు తీసుకురండి. థ్యాంక్స్ అండి. ఏం మనిషిరా బాబు, ఏది సరిగ్గా చెప్పడు. డబ్బులు మాత్రం ట్రిప్పుకి టిప్పులతో సహా వసూలు చేస్తాడు. అమ్మ మావా, ఎందుగా నువ్వు నన్ను హోటల్ రేట్స్ అడిగింది? నువ్వు తక్కువైనడు కాదు, నీకుంది. వీరేశం గారు. హలో సుబ్రహ్మణ్య గారు, రండి కూర్చోండి. థ్యాంక్ యూ. మా మామయ్య గారు మీకు ఎప్పటి నుంచి తెలుసు? అబ్బే, ఇదే చూడటం. ఏదో మా నాన్నగారు ఫోన్ చేసి చెప్పారన్నారు. ఏమైనా మీ మావయ్య గారు మంచి మనిషి. మనిషి కాదు, మనీషి. మీరన్నది రైటే. అవును, మీరేం చేస్తుంటారు? R&Bలో సర్వేయర్. R&Bలో సర్వరా? సర్వర్ కాదండి, R&Bలో సర్వేయర్ని. ఓ, సర్వేరా. ఎస్, రోడ్లు బిల్డింగ్లు సర్వే చేస్తా. ఎంత ఉంటదండి జీతం? అంతా ఇంత లేదు, అవసరాన్ని బట్టి తీసుకోవటమే. నిజంగానా? ఎస్. ఎందుకు అలా అడిగారు? ఏమీ లేదు. మీరేం చేస్తుంటారు? నేనా, ఈ ఎలకల మందు కంపెనీలో సేల్స్ మేనేజర్ని. సేల్స్ మేనేజరా? చేసేవాడిని. మొన్నే ఆర్థిక మాంద్యం దెబ్బతో కంపెనీ మూసారు. నో ప్రాబ్లం అండి, మళ్ళా ఉద్యోగం దొరుకుతుంది. థ్యాంక్ యూ. మీ R&Bలో ఏమైనా ఖాళీ ఉంటాయా? మా R&Bలో ఖాళీలు ఉండవండి. ఖాళీగా ఉన్న వాళ్ళే మా R&Bలో చేరుతుంటారు. నేను ఖాళీగా ఉన్నాను. అయితారండి. వచ్చేసా. ఇదిగో బాబు, టిఫిన్ రెడీ. మావయ్య గారు, టిఫిన్ మీరెందుకు తీసుకొచ్చారు? ఏం మీరు తీసుకొస్తారా? ఇంటెల్లుడు కదా, మీ చేత ఎలా తిప్పిస్తాను? పిలిస్తే అతనే కిందకొచ్చి తినేవాడు కదా అని. అతనికి కొంచెం మొహాటం ఎక్కువ, కొత్త వాళ్ళ మధ్య ఇబ్బంది ఫీల్ అవుతాడని. అలా అని ఎవరు చెప్పారు? వాళ్ళ నాన్న. అదే మా కామేశం చెప్పాడు. మీరు కిందకెళ్ళి టిఫిన్ చేయండి. ఎందుకండి నాకు శ్రమ? ఆ ప్లేట్ నాకు ఇచ్చి ఆయనకి ఇంకో ప్లేట్ తీసుకురండి. ఆ ప్లేట్ ఫిరాయింపులే వద్దనేది. నీకోసం అలా టిఫిన్ చేయకుండా కూర్చుంది హాల్లో. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అబ్బా, ఈ భంగిమ కూడా వచ్చా? తీసుకో బాబు. ఎంతండి బిల్లు? 50 రూపాయలు. 50 రూపాయల? ప్లేట్ ఇడ్లీ 50 రూపాయల? ప్లేట్ కాదు, 2 ప్లేట్లు. 2 ప్లేట్లు ఎక్కడిచ్చారు? ఒకటేగా ప్లేటు? ఇచ్చింది 1 ప్లేటే, కానీ పెట్టింది 4 ఇడ్లీ. మీరేసేది ఇడ్లీ లెక్క కాదు, ప్లేట్లు లెక్క కదా. అదే, ప్లేటుకి 2 ప్లేట్లకి 4 ఇడ్లీలు. సరే, ఎన్ని ఇడ్లీలు ఉన్నాయని లెక్క కాదు, ఎన్ని ప్లేట్లు అని కదా. అవును. ఇవి ఎన్ని ప్లేట్లున్నాయి? 1 ప్లేటు. 1 ప్లేట్ ఎంత? 25. మరి బిల్లు 50 వేసావు.
రండి అల్లుడు గారు కూర్చోండి. ఆ, ఆ, అత్తయ్య గారు పైన ఉన్నాడే వీరేశం వాడు ఇంతకు ముందు మీకు తెలుసా? లేదల్లుడు గారు, ఇదే చూడ్డం. నాన్న బయట వాళ్ళని ఇలా ఇంటికి పిలిచి టిఫిన్లు కాఫీలు ఇవ్వడం ఇదే మొదటిసారి. అవునే, అమ్మ దెబ్బకి నాన్న మారాడంటే ఇదే సాక్ష్యం. మారాడా గాడిద గుడ్డ? మీరు పైకి పంపిస్తున్నారే టిఫిన్లు కాఫీలు, వాటికి బిల్లేసి టిప్పు కూడా తీసుకుంటున్నాడు. ఆ. మీరు పైకి పంపిస్తున్నారే టిఫిన్లు కాఫీలు, వాటికి బిల్లేసి టిప్పు కూడా తీసుకుంటున్నాడు. ఎప్పటి నుంచి నా కోసం ఏమీ చేయకండి. అదేంటి? బయట హోటల్లో తింటా. వీరేశాన్ని జల్ని ఇద్దరిని కలిపామనుకో మీ స్నేహం బంధంగా మారుతుంది. ఏమండి ఆ? కాఫీ. చా నోరు మూసుకో. అతను నా కొడుకేమిటి? ఎవడ్రా నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు?